ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టగా పుష్ప 2 అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది. AA22 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో ఫుల్గా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారని ముందు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది 3 క్యారెక్టర్లు అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు బన్నీ 3 తరాలకు చెందిన 4 వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాత, తండ్రి, 2 కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా బన్నీ సైతం కొంచెం పెద్ద ఏజ్ లో ఉన్నట్లు గడ్డానికి రంగు వేసిన ఫోటోలు సైతం వైరల్ అవ్వడం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఒక సినిమాలో 4 విభిన్న పాత్రల్లో నటించిన ఫస్ట్ యంగ్ హీరో ఆయనే అవుతారు. ఇక మరోవైపు హాలీవుడ్కి చెందిన ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్తో పాటు సైన్స్ ఫిక్స్తో లింక్ అయి ఉండబోతుందని టాక్ నడుస్తోంది. మొత్తం 5 హీరోయిన్లు ఈ మూవీలో ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరు పీవీ అవగా మిగిలిన వారి గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.